వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం తెలుగు లెసన్స్కి సంబంధించి 8th క్లాస్ 5th లెసన్లోని సందేశంలో 8th పద్యం 9th పద్యం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఈ ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు డైలీ వస్తూ ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి. మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ 8th పద్యం. ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలే విహరణము సేయసాగే గబ్బిల మొకండు దాని పక్షానిలంబున వాని చిన్న యాముదపు దీప మల్లన నారిపోయే. ఇదండి పద్యం. దీని యొక్క భావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, కటిక చీకటి ముద్దకు ముక్కు ముఖం పెట్టినట్లున్న గబ్బిలం ఒకటి అక్కడికి ఎగురుతూ ఉండడం, దాని రెక్కల నుండి వచ్చే గాలికి ఆ పేదవాని ఇంట్లోని చిన్న ఆముదం దీపం మెల్లగా ఆరిపోయింది. ఇక్కడ ఏంటంటే, ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, రైతు రోజంతా కష్టపడి తాను సాయంత్రానికి ఇంటికి వచ్చి ఏదో గంజినీళ్లు కాసుకొని తాగుతున్న సందర్భంలో, దీపం వెలుతురులో అలా గంజినీళ్లు తాగుతున్న సమయంలో అక్కడికి ఒక గబ్బిలం వస్తుంది. ఆ గబ్బిలం ఎలా ఉంది? ఒక ముక్కు పొడుగ్గా ఉండి, చర్మం మెత్తగా ఇలా ఉండి తన రెక్కలతో ఎగురుకుంటూ వచ్చి ఆ దీపం దగ్గర వాలింది. ఎప్పుడైతే ఆ దీపం దగ్గర వాలిందో ఆ రెక్కల నుంచి వచ్చిన గాలికి ఆ దీపం ఆరిపోయింది. ఒక్కసారిగా అలా ఆరిపోయేసరికి రైతు ఇంకా ఏంటంటే తను కష్టపడి వచ్చి అలా చేసేసరికి తనకి ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట. అలా రైతు యొక్క బాధని వివరించే సందర్భంలోనిది ఈ పద్యం. 9th పద్యం కనుక చూసుకున్నట్లయితే, తిల్లిక నారిపి దెయ్యపు బిల్లవలెం దిరుగు దవిసిపిట్ట నరగా బల్లవితమయ్యే నాతని ఇల్లంబున గ్రొత్త క్రొత్త యాహాంకురముల్. ఇదండి 9th పద్యం. దీని భావాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసి దెయ్యం పిల్లవలే తిరుగుతున్న ఆ గబ్బిలాన్ని చూడగానే అతని గుండెల్లో కొత్త కొత్త ఆలోచనలు మొలకెత్తాయి. దీపాన్ని గబ్బిలం ఆర్పేసిందో. ఇప్పుడు 9th పద్యం దాని భావం గనక చూసుకున్నట్లయితే, ఒక్కసారిగా అలా చూడటానికి ఏదో ఒళ్ళు గగుర్చు పొడిచే ఆ విధంగా ఉన్న ఆ గబ్బిలాన్ని చూడగానే రైతుకి ఏమనిపించింది? తన మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చాయి. అది చూడటానికి ఎలా ఉంది? ఒక దెయ్యం ఆకారంలో, మనిషి చూస్తేనే ఇలాంటి మనిషి ఉంటే భయపడతేమో అన్నట్లుగా ఉంది ఆ గబ్బిలం. ఒక్కసారిగా అలా దీపాన్ని ఆర్పేసేసరికి రైతుకి తన మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చాయి అని చెప్పే సందర్భంలోనిది ఈ 9th పద్యం. ఇదండి. నెక్స్ట్ వీడియోలో లాస్ట్ పద్యం ఉంది, 10th పద్యం. అది దాని భావాన్ని మనం రేపు పెట్టే వీడియోలో చూసుకుందాము. అంతవరకు బాయ్.